రూమ్ లో ఉంటూ బ్యాచిలర్ లైఫ్ ని లీడ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు రైస్ రూమ్ లో పెట్టుకుని కర్రీస్ బయట తెచ్చుకుందో అన్న ఉద్దేశంతో వస్తారు. నేనుండే ఏరియాలో ఒక కర్రీ 20 రూపాయలు. అది ఒకసారి తినడానికి కూడా రాదు, 2 కర్రీలు కొనాలి. విజయవాడ హైదరాబాద్ సైడ్ అయితే ఒక కర్రీ 35 రూపాయలు అంట. అడ్జస్ట్ అవుతూ తిన్నా కూడా 2 పూటలు తిన్నారంటే 60 రూపాయలు అవుతుంది. మరి 60 రూపాయలకైనా న్యాయం జరుగుతుందంటే జరగదు. కూరలు అసలు టేస్ట్ ఉండవు, హైజీన్ అసలు ఉండదు. ఇలా 1 మంత్ గడవక ముందే రిలీజ్ అవుతాం మనీ హెల్త్ రెండు పోతున్నాయని. మనకు రాకపోయినా నేర్చుకుందాం అనే బలమైన సంకల్పం అప్పుడే మొదలవుద్ది. ఇంకా మనకు నచ్చిన కర్రీ సెలెక్ట్ చేసుకుని యూట్యూబ్ ఓపెన్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఎగ్ కర్రీ చేయడం ఎలా అని యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే ఒక్కో వీడియో ఒక్కోలా ఉంటుంది. ఒక వీడియోలో కరివేపాకు మొదట్లో వేస్తే ఇంకొక వీడియోలో కరివేపాకు చివరిలో వేస్తారు. ఒక వీడియోలో మసాలా ఇంగ్రీడియంట్స్ పొడిగా చేసి వేస్తే ఇంకొక వీడియోలో నార్మల్ గా నూనెలో వేస్తారు. ఇంకొక వీడియోలో అసలు మసాలాలే వేయరు. చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. ఒక యూనివర్సల్ ప్రాసెస్ ఉంటుంది. ఇది వస్తే 70% కర్రీస్ ఈజీగా చేయగలరు. ఫస్ట్ ఆయిల్ లో పచ్చిమిర్చి ఉల్లిపాయ వేయండి. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. 1 మినిట్ ఆగి ఉల్లిపాయలు ఎన్ని వేసామో టమాటాలు కూడా అన్ని వేయాలి. టమాటాలు కూడా వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసి అందులో ఎగ్స్ వేస్తే ఎగ్ కర్రీ, చికెన్ వేస్తే చికెన్ కర్రీ, వంకాయలు వేస్తే వంకాయ కర్రీ, అదే ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే ఉల్లిపాయ కర్రీ, టమాటా ఎక్కువ వేస్తే టమాటా కర్రీ అవుద్ది. అందులో మీరు వాటర్ వేయకపోతే ఫ్రై అవుద్ది, వాటర్ వేస్తే కర్రీ అవుద్ది. ఇది బిగినర్ లెవెల్. నెక్స్ట్ అడ్వాన్స్డ్ లెవెల్ గురించి మాట్లాడుకుందాం.